కదా పిఠాపురం అండి లక్ష్మీనరసాపురం ఇరవై పక్కన అసలు చెప్పాడు కదా. అక్కడేనా? మొన్న ఎలక్షన్ జరిగినాయి కదా, ఎవరు గెలుస్తారు? అది వైసీపీ అండి. ఎంత వస్తుంది మెజార్టీ? మెజార్టీ ఒక 20, ఎవరికి? ఒక 10 కళ్యాణ్ గారు. ఒక 20 గంట ఎక్కువ ఏమి రావు. నువ్వు ఫ్యాన్ కేసావు కానీ కళ్యాణ్ గారు గెలుస్తారు. ఒక 25 అంతే, ఎక్కువ రాదు. ఎక్కువ రావు. ఓకే అన్న. ఇది గెలిచిన పెట్టికే గెలుపు కళ్యాణం ఒక 25, 20 అంతవరకే. మేము ప్యాన్కే వేసాం. వస్తే రావచ్చు 10,000 ఓట్లు ఎంతో ఆవిడికి. అంత ఏం ఓడిపోదు, ఆవిడికి వస్తుంది, రాపాడు ఏమి ఉండదు. కానీ పవన్ కళ్యాణ్ తక్కువలో గెలుస్తారు. ఓకే ఓకే థ్యాంక్ యూ. ఊరు దిగమని బోలమని చెప్తే పని అయిపోతుంది. వేసి కూడా చాటికి అలాగే వేస్తారు. 2 ఫ్యాన్ కేసారా? ఒక సైకిల్కి గాజు గ్లాస్ కూడా ఫ్యాన్కే వేసాను నేను. పవన్ కళ్యాణ్ మన ఫ్రెండ్స్ కదా, సరైన ఫ్రెండ్స్ కదా. ఏదో అంటే సానుభూతి పోరాకి అందులో తిరిగాకి జగన్ ఏం చేయాలి, ఉంటే గిల్లు ఇచ్చాడు, ఓటన్నా వేయాలి కదా, మనం తప్పదు కదా. అది ధర్మం కూడా లేకపోతే ఇంకెలాగా. వేసిన వాళ్ళు ఉన్నారు, ఇవ్వలేదు ఎవరన్నా ఏదన్నా ఓటేయండి. ధర్మం అంత జిగిదాలు ఓడిపోడు కదా. ఇప్పుడు అతడు 10 మీద లచ్చ అంటున్నాడు, లచ్చ వస్తే ఇంకొకరికి ఎత్తే ఏమొస్తుంది, పిచ్చ వస్తుంది. అంతేనా? వచ్చి కూడా ఎవడన్నా వేసి ఏమన్నా పన్ను ఇంకా లచ్చ తీసేస్తే లచ్చ ఏముందా చెప్పట్లేదు. 30-40 అమ్మ మేము అదే కదా చెప్పాను. ఇప్పుడు కళ్యాణ్ గెలుస్తాడు. బెట్టింగ్ చాలా మంది వేస్తున్నారు. బెట్టింగ్ 50,000 వేసారండి, పోతారు. 50,000 వస్తుంది. 50,000 ఎక్కడ కాదు. బెట్టింగ్ వేసే వాళ్ళందరూ కొంచెం జాగ్రత్తగా చెప్పండి. 20,000 కన్నా ఎక్కువ రాదని చెప్పండి. మేము ముందు చెప్తున్నామండి, వాళ్ళకి దూరం కాసుకుంటున్నారు, పోతారు. వస్తుంది, మాకు వస్తుంది, మేమే చేస్తాం. 50,000 అంటున్నారు, 50,000 తక్కువ వస్తే మాది, 50,000 వస్తే వాళ్ళదే. ఓకే థ్యాంక్ యూ. వాళ్ళు డబ్బులు ఎక్కువ కాస్తున్నారు, మేము కాస్తున్నాం అంతే. మాకు కూడా ఎక్కువ ఉన్నాయి కదా, పెట్రోల్ బంకులు గట్రా ఉన్నాయి కదా మాకు, అందుకే మేము కాస్తున్నాం. సరే. ఈ పేరు? కాశీస్తున్నా. పేరు? వీరబాబు. వీరబాబే. ఏం చేస్తూ ఉంటారు ముగ్గురు? నేను లారీ డ్రైవర్ని. మాది వెళ్ళిపోయాపురం. పిఠాపురం ముగ్గురిది గొల్లపురం. పిఠాపురం నియోజకవర్గం. అది చెప్పండి. అది పిఠాపురం నియోజకవర్గం. మన 13 జరిగినాయి ఎలక్షన్స్, ఎవరు గెలుస్తారు అంటారు? జనసేన. జనసేన. రెండు లాస్ట్ కేసా? 2 క్లాస్. ఇప్పుడు అందరూ బెట్టింగ్లు వేస్తున్నారు అనమాట. ఇక్కడ అంటే బెట్టింగ్లు వేస్తున్నారు. మెజార్టీ మీద వేస్తున్నారు. 30,000 మెజార్టీ. 50,000 ఎవరన్నా రమ్మనొచ్చు. 50,000, 40,000 అంతే సార్. నేను కూడా అత్తరు కలిసి బంధు. ఎంత వస్తుంది? 50,000 మెజార్టీ. 50,000 మెజార్టీకి నేను అత్త కలిసి బంధు. ఎందుకని అంత అనిపించి? ఓకే, అంత ఓటింగ్ పడుతుంది అంటారా? పక్కా. ఏ ఊరు కావాలి? 1 సైడ్. అంటే ఏ విధంగా, ఏ మండలంలో వేస్ట్ ఎక్కువ పడింది? మాది ఇరవాడు గ్రామం. ఇరవాడు మాది 7,700 పోలింగ్. అందులో వంగకి 1,600 వెళ్తాయి. మొత్తం జనసేన. మా చాలా గట్టిగా ఉంటుంది. 50,000 తక్కువ లేదు అయితే. 50,000 తక్కువ లేదు మెజార్టీ. ఓకే అన్న థ్యాంక్ యూ. వెంకన్న సత్యవాణి. ఓకే, మొన్న May 13 ఎలక్షన్ జరిగినాయి కదా, ఎవరు గెలుస్తారు అంటారు ఈసారి? మనకి వాళ్ళు ఎవరు సపోర్ట్ చేస్తారు? ఏమీ చేయలేదు, మాది అట్లా వ్యాపారం ఎవరికి చేయలేదు. ఓటేసి అదే ఓటు ఎవరికి వేస్తారు? ఇద్దరు. ఎందుకని? ఓటు అలా ఓటు ఎలా చేసామండి. ఒకటి ఎవరికి వేశారు? ఓటు సునీల్కి, జనసేన. నేనైతే 2 ఫ్యాన్లు వేసాను. 2 ఫ్యాన్లు వేశారు. 2 ఫ్యాన్లు వేశారు. చెప్పలేదు మీరు? ఇష్టం కదండి. మీరు పవన్ కళ్యాణ్ గారు చేశారు. గెలుస్తారా? ఇన్నండి వేసాం, గెలుస్తారని మీరు ఫ్యాన్ వేశారుగా. అయితే అర్థంతో కాదు, వెయ్యాలని వేస్తున్నాను. ఎంత వస్తుంది మామూలు మెజార్టీ? చాలా మంది మెజార్టీ మీద బెట్టింగ్లు వేస్తున్నారు. మామూలుగా ఎంత వస్తుంది అంటారు మీ అంచనా ప్రకారం? నా అంచనా ప్రకారం 20,000 ఉందండి. 20,000 వస్తుంది. ఓకే అమ్మ థ్యాంక్ యూ. మీ పేరు? నా పేరు గణేష్ అండి. నామ నాన్నబాబు. ఏం చేస్తూ ఉంటారు? కాంక్రీట్ పని అండి. కాంక్రీట్ పని. పనులు ఎలా ఉన్నాయి? తవ్వి పని అండి. బాగానే ఉన్నాయి పనులు. ఈ పనులు అయితే కొంచెం కష్టం ఉంది మరి. ఇసుక ఆపేశారు. ఇసుక ఆపేశారు, కొంచెం కష్టం ఉందండి మరి. సార్ మొన్న ఎలక్షన్ జరిగినాయి కదా, పవన్ కళ్యాణ్ ఎవరికి వేశారు ఓటు? మేమైతే జనసేన అండి. అదేదండి మా అన్నీ వేయండి, ఇంకేం చెప్పకూడదు మాకు. సరే ఎంత రావచ్చు మెజార్టీ? ఎంత రావచ్చు? మేమైతే 30కి వేసుకున్నామండి. 10,000 వేసారా? ఎంత వేసారు? మేము 15 లక్షలు. 15 లక్షలా? 15 లక్షలు ఉన్నాయి. మేమే లేదండి మామూలుగా. ఎవరు వేసుకున్నారు? మా వారంటీ అలా వేసుకున్నాం మేము. 30 మీద వేసుకున్నారు. 30,000 మీద వస్తుంది. వేసుకున్నామండి. మీరు?
పెద్ద రాడు. 30,000 మీద మెజార్టీ ఇంకా ఎక్కువ వేసుకోకూడదు. వేసుకోలేదండి, 30కే వేసుకున్నాం. అంటే మెజార్టీకి వేసుకున్నాం అండి. గెలుపు మీద కాయనన్నారు, మెజార్టీకి వేసుకున్నాం. అవును, మెజార్టీ ఇంకెక్కువ రావచ్చా రాలేదా? అవచ్చండి, అంటే మేము 30కి వేసాం, మెజార్టీ రావచ్చు. 30,000 అయితే సేఫ్. ఆ సేఫ్ గురించి మేము వేసుకున్నాం. ఎగస్ట్ మన కుర్రోళ్ళ గురించి వేసుకున్నాం మేము మొత్తం మామూలుగానే. ఏదైనా జనసేన అండి, ఇంకా ఉమ్మేసింది. అయితే వైసీపీ కదండి, మళ్ళీ వైసీపీ అంటారు మళ్ళీ మీరు. జనసేన మీరు వైసీపీ అంటే పని అవుతాం, మాది జనసేన. వైసీపీ అయినా పర్లేదు, మాకు భయం ఏమి లేదు. అది మాకు ఇచ్చింది ఏం పోలేదు. మాట్లాడతారా? వైసీపీ డబ్బులు ఇచ్చింది కదా, మరి దేనికి ఇచ్చారండి? దేనికి ఇచ్చారు చెప్పండి. వైసీపీ వాళ్ళు 3,000 ఇచ్చారు. తెలియదండి, మాకు ఎవలేదండి. మా ఇంటికి రాలేదండి డబ్బులు, మా రావండి మాకు. వాళ్ళు వచ్చినా కూడా తీసుకుంటే అదే లేదు, తీసుకుని జనసేన చేస్తారా? తీసుకోలేదండి మేము, మా దగ్గర రాలేదు కదా తీసుకోవడానికి. సరే, చాలా మంది బెట్టింగ్ వేసుకుంటున్నారు. మ్యాక్సిమం అయితే నేనైతే ఫ్యాన్కి వేసాను, కానీ ఓ 70,000 మెజార్టీ వద్దాం అనుకుంటున్నాను గ్లాస్కి. ఫ్యాన్ కింద మామూలుగా వేసాను, అంటే అభిమానం కొద్ది ఫ్యాన్కి వేసాను. 2 ఫ్యాన్ కేసా? ఒకటి గ్లాస్కి ఒకటి ఫ్యాన్కి వేసాను. ఒక గ్లాస్ ఎట్ అయిపడింది. ఎమ్మెల్యే గ్లాస్కి వేసాను, ఎంపీకి ఫ్యాన్కి వేసాను. అదే ఎమ్మెల్యే సరిపోద్దులే. ఎంత వస్తుంది? 70,000 వస్తుందా? మ్యాక్సిమం 60,000 ఆడుతుంది అనుకుంటున్నాను. వరం క్రాస్ చేద్దాం అనుకుంటున్నాను. ఎలా, ఏ విధంగా చెప్తున్నావు? అంటే ఏ మండలాలు ఎక్కువ వచ్చినాయి అలా? అంటే ఇండిపెండెంట్గా నిలబడి మామూలుగా వరంకే 54,000 మెజార్టీ వచ్చింది కదా. ఈ లోపల ఈ సినీ ఫీల్డ్లో యాక్టర్, ఈ లోపల ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి మ్యాక్సిమం 60,000 దాటుద్ది అనుకుంటున్నాను. 60,000 దాటుదని మీరు అనుకుంటున్నారు. మరి వైసీపీ డబ్బులు పంచారు కదా, ఆయన ప్రభావం ఏముంటుందా? పంచారు అంటే ఇప్పుడు దాకా దాసిని ఇప్పుడు తీసారు. అవి ఏం జరుగుతుంది తెలియక బయట పంచి పెట్టారు అనమాట. నువ్వు చెప్పు మరి. నాకు పెన్షన్ కలిసి ఏం లేదండి, ఓటు మాత్రం గ్యాస్కి వేసానండి. మరి ఎందుకు అంత ఇష్టం? ఎందుకు? అదేంటి నాకు కుడిపోతాం అంటే ఎవరు రావాలా అది కదా. అంటే మరి పవన్ కళ్యాణ్ ఇట్లా గెలిచింది అనుకో, కలుస్తావా? ఏమని మాట్లాడతావు పవన్ కళ్యాణ్? మాట్లాడతాను, ఎలా రావాలా? ఇప్పుడు చెప్తే పవన్ కళ్యాణ్ గారు చూస్తారు. చెప్పు, ఏమని మాట్లాడతావు? ఏమని? నేను వేసింది గ్యాస్కి వేసాను. మీ పేరు? శ్రీనివాస్ అన్న. ఎక్కడ? పిఠాపురంలో. పిఠాపురం కొండవరం లేదు. ఏ మండలం? పిఠాపురం మండలం. పిఠాపురం మండలం. ఇక్కడ మన 13 ఎలక్షన్ జరిగినాయి కదా, చాలా మంది పవన్ కళ్యాణ్ గెలుస్తారు, బెట్టింగ్ వేసేస్తున్నారు అంత మెజార్టీ మీద. మీరు చెప్పండి, ఎగ్జాక్ట్ మెజార్టీ ఎంత వస్తుంది అంటారు? వారు ఆన్సర్ అయిపోయింది కదన్న, వారు ఆన్సర్ అయిపోయింది. నీకు ఎలా లేదన్నా తొక్కు చూసుకున్నా 80,000 మెజార్టీ కంపల్సరీ వస్తుంది అన్న. 80,000 తక్కువలో తక్కువ. ఎందుకు, ఏ విధంగా అంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నారు? ఎలాగంటే మనం ముందు వంగగీత గారిని చూసాము, పన్నెండు గారిని చూసాము, మన సీఎం జగన్ గారు ఒక సంవత్సరం అంతా తిరిగారు. ఏం చేశారు? నేనే ఉన్నాను, నా ఏజ్ అయిపోయింది కానిస్టేబుల్కి. నేను డిఎస్సి మొన్న రాశాను, నోటిఫికేషన్ ఇచ్చాడు, 2 సార్లు పెట్టాడు ఎగ్జామ్. ఇచ్చారండి నోటిఫికేషన్? ఎక్కడ ఇచ్చారు? ఏదన్న ఎలక్షన్ కోడ్ వచ్చింది తీస్తారు. దాని ముందు టెట్ తీసారు, టెట్కి దీనికి ఎంత తేడా వచ్చింది? అది ప్రజలు గ్రహించారు కదా. ఇప్పుడు అమ్మ ఒడి అంటే సరిపోదు కదా, నిరుద్యోగికి కావాల్సినది ఉద్యోగాలు కావాలి. సంక్షేమ పథకాలు ఎందులో ఉంటాయో చెప్పండి మనకి, ఒకటి ఆలోచించాలి కదా. యూత్ అన్నా సరే ప్రతి ఒక్కరు ఆలోచించాలి. అదే విధంగా గుద్దేశారు. పవన్ అయితే కంపల్సరీగా పక్క 80,000 మెజార్టీ పైన కూటమికి ఎలా లేదని తొక్కు చూసుకున్నా ఒక 123 సీట్లు కంపల్సరీ వస్తాయి. అంటే ఏ విధంగా 80,000 ఓట్లు వస్తాయి? అంటే ఏ మండలం నుంచి ఎక్కువ వస్తూ ఉంటుంది? మీకు మండలం చూసుకుంటే వరంలో అంతా ఒకలా వస్తుంది అన్న. గొల్లబోలు అలాగ ఉంది, పెడాగం అలాగ ఉంది. కొత్త బోలు కొంచెం వీక్. ఎవరు చెప్పారన్నా? చెప్పండి వీకే ఉంటుంది, మీకు చెప్పండి వీకే ఉంటుంది. పవన్ గారు వీక్ కావాల్సింది. అక్కడ వరం గారు కూడా చాలా దగ్గర ఉండి వేయించారు. మన మే 13 ఎలక్షన్ జరిగినాయి కదా, మీ పిఠాపురం? ఇక్కడ ఏంటంటే మే 13 ఎలక్షన్ జరిగినాయి, ఎంత మెజార్టీ రావచ్చు? చాలా మంది 70,000 20,000 10,000 అని అంటున్నారు. అంటే పార్టీని బట్టి ఒకలా మాట్లాడతారండి. యాక్చువల్గా గ్రౌండ్ లెవెల్లో ఓటింగ్ అంతా కూడా జనసేనకే జరిగిందండి పక్కాగా. ఈవెన్ పార్టీలో కొంతమంది వైసీపీలో తిరిగిన వాళ్ళు ఉన్నారు, జనసేనకి తిరిగిన వాళ్ళు ఉన్నారు. ఈవెన్ బీజేపీ సపోర్టు, తెలుగుదేశం సపోర్టు అన్నీ కలిసి ఈవెన్ యూత్, ఈవెన్ ఓల్డ్ పీపుల్, లేడీస్ కూడా పక్కాగా పిఠాపురం నియోజకవర్గంలో జనసేనకే 80% వరకు సపోర్ట్ చూపించారండి. ఏ విధంగా 70,000 ఓటింగ్ వస్తుంది? ఏ మండలంలో ఎంత వస్తుందో?
అంటే ఏమేమి మండలాల్లో అనే దానికన్నా కూడా ఓవరాల్గా మొత్తం క్లీన్ స్వీప్ అండి పిఠాపురం నియోజకవర్గం అంతా కూడా. ఎక్కడ వైసీపీ డామినేట్ చేస్తుంది అన్న ఇది ఎక్కడా లేదండి. కొత్తపల్లి మండలం కొంచెం వీక్ అని చెప్పండి. వీక్ అయినా ఒక 5,000 మెజారిటీ అటు ఇటు అయితే అవ్వచ్చు, కానీ అటు డామినేషన్ ఎక్కడా కనిపించలేదండి. ఈవెన్ పెద్దవాళ్ళలో కూడా ఈవెన్ ముసలి వాళ్ళు కానీ వాళ్ళు మనీ పంచిపెట్టారు కదా 3,000 అలా, దానివల్ల ప్రభావం ఉంటుందా? లేదండి, మనీ ప్రభావం అనేది ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గంలో ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనేది ఇంపాసిబుల్ అండి. అంటే బయట నియోజకవర్గాల్లో కూడా ఆ మనీ ప్రభావం అంతగా కనపడలేదండి. యాక్చువల్గా ఏంటంటే పాజిటివ్ వైబ్ అనేది వైసీపీకి లేదు ఎక్కడా కూడా. కాస్త పాజిటివ్ వైబ్ ఉన్నా కూడా మనీ ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళు నెగ్గడానికి ఛాన్సెస్ ఉంటాయండి. కానీ ఇప్పుడు ఏంటంటే వైసీపీ మీద బాగా ఇబ్బందులు పడ్డవాళ్ళు కానీ, ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన వాళ్ళు కానీ, ఈవెన్ వాళ్ళ యాటిట్యూడ్ మెయిన్, వాళ్ళందరూ కూడా ఎప్పుడూ అభివృద్ధి మీద ఫోకస్ చేయకుండా పర్సనల్ విషయాలు మాట్లాడడం, మిగిలిన విషయాలు మాట్లాడడం, వెకిలి చేష్టలు, ఈవెన్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు ఇక్కడికి వచ్చిన ఇన్సల్టింగ్గా మాట్లాడడం, ఫ్యామిలీ విషయాలు మాట్లాడడం, ఇలాంటివన్నీ చేయడం వల్ల ఏంటంటే యాక్చువల్గా మేము మా ఫ్యామిలీ పర్టికులర్గా వైసీపీ అండి. వైసీపీ సార్ వాళ్ళకే వేస్తారా? వాళ్ళకే వేస్తాం, పక్కాగా వాళ్ళకే వేసాం. ఎందుకు చేంజ్ అయ్యారు? అదే అండి, చూస్తున్నాం కదా వాళ్ళ బిహేవియర్ కానీ వాళ్ళ ప్రవర్తన కానీ ఇవి సాటిస్ఫైయింగ్గా లేదండి ఎక్కడ కూడా. వాళ్ళు ఎవరికి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళు ఇవ్వకపోవడం కానీ, ప్రజల గురించి ఆలోచిస్తున్నారన్న ఫీలింగ్ కలగకపోవడం కానీ, ఇవన్నీ కొంచెం ఇబ్బంది కలిగించి మేమే చేంజ్ అయ్యామండి కంప్లీట్గా. ఎంత కరెక్ట్గా చెప్పండి, ఎందుకంటే చాలా మంది బెట్టింగ్లు వేస్తున్నారు వేరే రాష్ట్రాల్లో కూడా, ఇండియా మొత్తంలో. ఇక ఎగ్జాక్ట్గా మెజార్టీ ఎంత వస్తాం? మనకి యాక్చువల్గా ఇక్కడ 2 లక్షల దగ్గరగా పోలింగ్ అయిందండి మొత్తం. 2 లక్షల్లో మా అంచనా ప్రకారం గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ ప్రకారం ఒక 40,000 కానీ 50,000 కానీ గీత గారికి వస్తుందండి ఓటింగ్ మొత్తం. ఓటింగ్. సో ఒక్క 10,000 చిల్లర పోతుందండి. ఈవెన్ కాంగ్రెస్ కొన్ని పడినా, నోటా కొన్ని పడినా, ఏమి పడినా, మిగిలిన పార్టీలకి ఏ పడినా కూడా మిగిలిన 1,40,000 కానీ 1,50,000 కానీ దరిదాపుగా జనసేనకే వస్తుందండి కంపల్సరీ. 50,000 పడతాయి అంటారు గీత గారికి? పడవచ్చు, 40,000 పడవచ్చు, లేదా 50,000 పడవచ్చు. 70,000 పడతాయి, అంతగా రాకపోవచ్చు అనుకుంటున్నాను. 50,000 చూసుకుంటే మనకి 70,000 పైనే మెజారిటీ ఖచ్చితంగా జనసేనకి వస్తుందని కన్ఫామ్గా మేము అనుకుంటున్నాం. జరిగినాయి కదా, ఎవరు వస్తారు సార్ ఇక్కడ? పవన్ కళ్యాణ్ గారు. ఎంత వస్తుంది మెజార్టీ? ఎంత వస్తుంది? 50,000 వస్తాయి. 50,000 వస్తుందా? అంటే ఏ విధంగా వస్తుంది? ఏ మండలంలో ఎక్కువ వస్తుంది? 3 మండలాలు సమానంగానే ఉంటాయి. సమానంగానే ఉంటుంది. మరి వైసీపీ డబ్బులు పంచి పెట్టారు కదా, ఏమన్నా తేడా ఏమన్నా? వాళ్ళు నచ్చినట్టు పంచి పెట్టుకున్నారండి. వాళ్ళు నచ్చినట్టు పంచి పెట్టుకున్నారు, నచ్చిన వాళ్ళకి పంచి పెట్టలేదు అంతే. మీ పేరు? నా పేరు వీరవ అండి, పిఠాపురం. గొల్లప్రోలు అండి మాది. పిఠాపురం కాన్స్టిట్యున్సీ, గొల్లప్రోలు మండలం, గొల్లప్రోలు మాది. మొన్న మే 13 ఎలక్షన్స్ అయిపోయినాయి, పోలింగ్ అయిపోయింది. దాని తర్వాత ఇప్పుడు ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ పిఠాపురం మీద ఎక్కువ బెట్టింగ్ వేస్తున్నారు. అంటే గెలుస్తాడని కాకుండా ఎంత మెజార్టీ మీద చాలామంది వేస్తున్నారు. చాలామంది 30,000 అంటారు, కొంతమంది 50,000 అంటారు, కొంతమంది 1,00,000 మెజార్టీ అంటున్నారు. వాళ్ళకి ఏ మెజారిటీ మీద వేసుకోవాలో కూడా వాళ్ళకి లేదు. అలాగే బెట్టింగ్ వేయడం కూడా చాలా తప్పు. ఆల్రెడీ వేస్తారు చాలామంది, లక్షలు వేస్తారు. అసలు ఏంటన్న పరిస్థితి ఏంటంటే, అంటే ఎలక్షన్ ముందర రోజు వరకు అయితే మెజార్టీ అయితే చెప్పలేము అన్నట్టుగా ఉండేదండి. ఇట్లా గెలుపు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారి ఆయన నామినేషన్ రోజే ఫిక్స్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారి కన్ఫర్మ్ అది. అంటే మెజార్టీ అంటే కొద్దిగా మెజార్టీ గురించి ఆలోచించేవారు. కానీ ఎలక్షన్ రోజు అయితే ఏమైందంటే మొత్తం వారు వన్ సైడ్ అండి. ఇంకా ఎందుకు వన్ సైడ్ అంటే ప్రతి ఊర్లో ప్రతి బూత్ దగ్గర కూడా వైసీపీ కార్యకర్తను కూడా కనిపించలేదండి. అంత అలా అయిపోయింది. ప్లస్ వాటర్స్ కూడా చాలా పబ్లిక్గా డేర్గా మేము గ్లాస్కి ఎత్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆ లేడీస్ అవ్వచ్చు, జెంట్స్ అవ్వచ్చు, ఆ పెద్దోళ్ళు అవ్వచ్చు, అందరూ కూడా చాలా పబ్లిక్గా వ్యక్తపరిచారండి, తెలియజేశారు. ఎవరు అయితే భయపడలేదు. ఆ రోజు వరకు అయితే మరి ఓళ్ళు ఉన్నారు, ఆ రోజు అయితే మాత్రం ప్రతి ఒక్కరు కూడా మా గొల్లప్రోలు అయితే అన్ని బూతుల దగ్గర ఎక్కడ చూసినా సరే గ్లాస్ అని మాత్రమే అయిందండి. అలాగే మేము తెలుసుకున్నంతవరకు కూడా తాడిపత్రి, వన్నిపూడి, చెందుర్తి, చేబ్రోలు ఇవన్నీ కూడా చాలా బాగా వన్ సైడ్ అయిపోయిందని చెప్పారండి. అందుకని మెజార్టీ అయితే మా ఉద్దేశపూర్వకంగా అయితే 50,000 నుంచి 80,000 మధ్యలో రావచ్చని మేము అనుకుంటున్నాం అండి.
అలా గొల్లపురం మొత్తం మండలం కలిపి ఎంత ఉంది ఓటింగ్ ఇక్కడ? గొల్లపురోలు మండలం అంటే గొల్లపురోలు వచ్చేసి 20,000 చిల్లరండి. 21,000 ఎంత ఉంటుంది నాకు పూర్తిగా తెలియదు. 23,000 అండి. గొల్లపురం మండలం మొత్తం 20,000? అంతేనా? ఎగ్జాక్ట్గా తెలియదండి. అదే 20,000 ఎంత అనుకుంటున్నాం. 20,000. 20,000 ఎంత పడవచ్చు జనసేనకి? 20,000 ఎంత పడవచ్చు అంటే మా అవగాహన ప్రకారంగా ఒక ఇంచుమించు 90% జరిగిందని మేము అనుకుంటున్నాం అండి. జనసేనకి ఎంత పడి ఉండొచ్చు? జనసేనకి 90% జనసేన జరిగిన మొత్తం మండలం అంతా కలిపి ఇంచుమించు 90% జనసేనకి పడ్డదని మేము 19,000 జనసేన కూడా పడి ఉండదని మేము ఊహిస్తున్నాం. మండలం వరకే మీకు తెలుసు. మిగతా 2 మండలాల పరిస్థితి ఏంటి? మిగతా 2 మండలాలు కూడా మేము అడిగిన విధంగా అయితే అందరూ వన్ సైడ్ అయినా అన్నారండి. మరి పిఠాపురం మాకు తెలిసింది. మేము పిఠాపురం కూడా వేరే వాళ్ళని అడిగామండి. అలా చిట్ ఫండ్ అది చేస్తూ ఉంటారు. వాళ్ళని అడిగాము. వాళ్ళు అడిగితే వాళ్ళు డైలీ ఫైనాన్స్ చేస్తుంటారండి. మన ఇందులో జగ్గే చెరువు ఇవన్నీ తిరుగుతూ ఉంటారు. వాళ్ళు కూడా వాళ్ళు లాస్ట్ వీక్ బిఫోర్ లాస్ట్ వీక్ తిరిగినప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ అన్నట్టుగానే చెప్పేవారటండి. ఆ ఎలక్షన్ రోజు అయిన తర్వాత వెళ్తే మాత్రం ప్రతిరోజు కూడా వాళ్ళు మీ అంతా కూడా గ్లాస్ అని మారిపోయిందండి అని వాళ్ళు నేను వాళ్ళకి ఫోన్ చేసి అడిగానండి. మీరు ఇలా తిరుగుతుంటారు కదా, మాకన్నా మీకు ఎక్కువ తెలుస్తుంది కదా, మీరు అసలు ఏంటండి మీకు ఎలా ఉందంటే, లేదండి చాలా బాగా మారింది, అసలు జగ్గేజీరో అంటే ఇంచుమించులో 70% అంతా వైఎస్ఆర్సీపీ ఉంటారు, అలాంటిది వాళ్ళందరూ కూడా గ్లాస్ అని మారారండి అని చెప్పారండి. ఎంత రావచ్చు అన్న టోటల్గా మెజార్టీ? 20,000, 30,000, 50,000? 50,000 పైన అనుకుంటామండి మేము. అంటే వీళ్ళు బెట్టింగ్లు వేస్తున్నారు కొంతమంది, వీళ్ళు ఎంతవరకు వేసుకోవచ్చు? ఎంతవరకు అంటే ఉందండి వాళ్ళ ఇష్టం. మెజార్టీ 50,000 పైన వేసుకోవచ్చండి, ఇబ్బంది ఏం లేదండి. 50,000 గ్యారంటీ వస్తాయి. దాటితే వేసుకోవచ్చు. 50,000 దాటితే వేసుకోవచ్చండి. 50,000 వరకు గ్యారంటీగా వచ్చండి, అందుకేం తిరగలేదండి. ఎంపీకి ఎలా పడవచ్చు? ఎంపీ గారు కూడా బాగుందండి. క్రాస్ ఓటింగ్ లేదండి. అంటే యాక్చువల్గా క్రాస్ ఓటింగ్ వద్దని అనుకున్నారు. అంటే మన పవన్ కళ్యాణ్ గారి వల్ల ఎక్కువ బేస్ అది గ్లాస్ అనే బేస్ ఎక్కువగా మారిందండి. దానివల్ల కూడా అంత అంటే ప్రతి ఒక్కరూ కూడా గ్లాస్కి వేయాలన్న భావన ఉందండి. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఒక తెలియని వాళ్ళకి కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళ గ్లాస్కి ఎలా వేయాలన్నది మాత్రం అంతా ముందు నుంచి మోటివేట్ చేసి చెప్పగలిగారండి. అందరూ మార్చారండి ఫ్యామిలీ మెంబర్స్. నేను కేవలం యూత్ కూడా తల్లిదండ్రులు నాకు తెలిసినగా కూడా తల్లిదండ్రులతో ప్రామిస్ చేయించుకుని గ్లాస్కి వేయించిన వాళ్ళు చాలామంది యూత్ ఉన్నారండి కుర్రోళ్ళు. వాళ్ళ కొత్త ఓట్లు రావడంతో చాలా ఉత్సాహంగా కొత్త ఓట్లు 100% అండి. అంటే ఒక్క ఓటు కూడా మిస్ అవ్వకుండా గ్లాస్కే పడుతుందండి. ఓవరాల్గా ఎక్కడన్నా మన గొల్లపురోలు పిఠాపురం కాన్స్టిట్యున్సీ కాకుండా జనసేన ఎక్కడైతే ఉందో అక్కడ కొత్త ఓటు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా జనసేనకి అండి. నాకు తెలుసున్న పిల్లలు వాళ్ళ పేరెంట్స్తో వాళ్ళ మీద ఒట్లు ఎంచుకున్నారండి. వాళ్ళు ఎక్కడ అంటే పక్క వైఎస్ఆర్సీపీ అనమాట. వాళ్ళు వైఎస్ఆర్సీపీ అయితే మా ఫ్యామిలీ అయితే ఇక తప్పక వాళ్ళ అమ్మగారు ఒకటి వేస్తారని తనకు మాట ఇచ్చారు. వాళ్ళ ఫాదర్ అయితే ఇంక వైఎస్ఆర్సీపీ తప్పలేండి. అది ఆల్రెడీ అతను కార్యకర్త ప్లస్ పొలిటికల్గా అతను లీడర్ కూడా అండి వైఎస్ఆర్సీపీలో. కానీ వాళ్ళ అబ్బాయి వాళ్ళ అమ్మగారితో తన మీద ఒట్టేయించుకుని ఓటు వేయించాడండి, గ్లాస్కి ఇప్పించాడండి. ఎలా ఉంటాయి సెలబ్రేషన్స్? ఎలా ఉంటాయి ఇక్కడ? ఇంకా అలాంటి అంటే మరి ఈ సంబరాలు అయితే మరి ఏదో చేయించలేము, ఏదో మరి పోలీసులు అని అంటున్నారు. కానీ అయితే అంటే చరిత్రలో రాసుకోదగ్గగా ఉంటుందండి. అంటే ఇటువంటి సంబరాలు అంటే రాజకీయంలో ఒక వ్యక్తి నెగ్గితే ఇలాంటివి ఉంటాయా అన్నట్టుగా ప్లానింగ్స్ ఉన్నాయండి అందరూ కూడా. అంటే ఒక జస్ట్ ఒక డైలీ ఒక 100 రూపాయలు సంపాదించుకునే వ్యక్తి కూడా తన తగ్గట్టుగా ఏదో ఒక 1000 రూపాయలైనా సరే అలా ఒక నలుగురికి అలా ఎక్కడైనా సరే అంటే ఈ నియోజకవర్గంలో మీరు ఏ మూల చూసినా ఎక్కడ చూసినా కూడా సంబరాలు ఉంటాయండి. అంటే ఒక ఇద్దరు కలిసినా కూడా వాళ్ళిద్దరు కూడా ఒక అవసరంతో 10 జోళ్ళు తెచ్చుకుని వాళ్ళు వేసుకుని గ్రామానికి ఉంటాయి. ప్రతి గ్రామానికి ఏం చూడక్కర్లేదు. చాలా
తీవ్రత స్థాయిలో ఉంటుందండి. ఇంచుమించులో ఆ రోజు అయితే మాత్రం బాణాసంచ కాల్చే విధానం అయితే మాత్రం ఏం చెప్పలేమండి. ఇంకా అంటే ఒక సంవత్సరానికి సరిపడగా ఎంత అమ్ముతారో బాణాసంచ తయారు చేసే వాళ్ళు అంత అమ్మొచ్చండి ఆ రోజు. నా ఉద్దేశ ప్రకారం కంపల్సరీ నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే అలా ఒక సంవత్సరానికి అమ్మే అంత స్టాక్ ఆ రోజు ఒక్కరోజు అమ్మవలసిన అవసరం ఉంటుందని నేను. మీరేం చేయబోతున్నారు? మేము అలాగే ప్లాన్ చేస్తున్నాం. మీరేం చేస్తూ ఉంటారు? మేము రెస్టారెంట్ అండి మాది, గొల్లప్రోలు ఈస్ట్ అండ్ వెస్ట్ రెస్టారెంట్ మాది, హెచ్పి బంక్ పక్కన. ఏం చేయబోతారు ఆ రోజు? ఆ రోజు ఏం చేయబోతాను అంటే ఊహించుకోవడం అయితే చాలా ఎక్కువగానే ఊహించుకున్నాను. మరి ఆ రోజు ఏం చేయదు అంటే కొద్దిగా మరి 144 సెక్షన్ అంటున్నారు, కొద్దిగా జరగని అంటున్నారు. మరి ఏంటన్నది కొద్దిగా ఆ సందర్భంలో ఉన్నాం. మేము అయ్యే ఏముంటుందండి, కొద్దిగా కేక్ అయ్యి కట్ చేసి జోలు అయ్యి వేసి నలుగురికి పిలిచి ఆ రోజు ఏదో చేద్దామని అనుకుంటున్నాం. మా రెస్టారెంట్ తరఫున కూడా ఏదో చేద్దాం అనేసి మేము అనుకుంటున్నాం అండి. కొండలరావు. పిఠాపురం ఎక్కడ? గొల్లప్రోలు. మొన్న ఎలక్షన్ జరిగింది 13న. ఎవరు వస్తారంటారు ఈసారి? పవన్ వస్తారంటున్నారు. ఎంత వస్తుంది మెజార్టీ? చాలా మంది బెట్టింగ్లు, దేశం మొత్తం బెట్టింగ్లు వేసేస్తున్నారు మెజార్టీ మీద. ఎగ్జాక్ట్ కొంతమంది 50,000 వస్తాను, కొంతమంది 40,000 వస్తాను, కొంతమంది అంటున్నారు. మీరు చెప్పండి ఎగ్జాక్ట్గా ఎంత రావచ్చు అండి? మేము అంచనా 50,000 రావచ్చు అనుకుంటున్నాం. ఓటింగ్ శాతం పెరిగింది కదా, దాని చేత రావచ్చు అనుకుంటున్నాం. 50 దాటిద్ది అంటారు. రావచ్చు. మీ పేరు? నాగలక్ష్మి అండి. పిఠాపురం. మొన్న మే 13న ఎలక్షన్ జరిగినాయి కదా, అయితే ఎవరు వస్తారంటారు సార్? ఏమో అండి, పవన్ కళ్యాణ్ అని కొంతమంది అంటున్నారు, జగన్ అని కొంతమంది. మీరు ఎవరు సపోర్ట్ చేస్తారు? కళ్యాణ్ గారికి అండి. ఆయన గుర్తేంటి? రాజు క్లాస్. పేరు? శ్రీనివాస్ అని. పిఠాపురం ఆయన. పిఠాపురం. ఏం చేస్తూ ఉంటారు? తాపి పని అని. ఎలా ఉంది పనులు? ఎలా ఉంది పని? ఎలా ఉందా? పని బాగానే ఉందని. ఇసుక ఆపేశారు అంటున్నారు. పోస్టులు అయితే ఆపేశారని. ఒక సంవత్సరం మాట అయితే పని లేదు. ఎక్కడ నువ్వు? పిఠాపురంలో. రాపర్తి. మొన్న 13 జరిగినాయి ఎలక్షన్స్, ఎవరు గెలుస్తారు ఇక్కడ? పవన్ కళ్యాణ్ అని. ఎంత వస్తుంది మెజార్టీ? చాలా మంది బెట్టింగ్లు వేస్తున్నారు, వాళ్ళందరి కోసం ఎంత వస్తుంది కరెక్ట్గా చెప్పాలి. 50,000 అని. అలా చెప్తున్నా 50,000. 50,000 కన్ఫర్మ్ అని. అది ఎలా? ఎలాగంటే పక్కా వన్ సైడ్ అయిపోయింది. అసలు ఏంది, ఏ మండలంలో ఎక్కువ ఓట్లు పడినాయి అంట? ఏ మండలానికి ఎక్కడికెక్కడైనా, పిఠాపురమే కాదు, గొలపోలే కాదు, రాపత్తే కాదు, పత్తిపాడే కాదు, ఎక్కడైనా కూడా పవన్ కళ్యాణ్కి పక్కా ఓట్లు అట్టాయి. ఉప్పాడలో పడలేదు అంటున్నారు. ఉప్పాడ, కొత్తపల్లి ఇవన్నీ అనవసరం అండి మనకి. అవన్నీ అనవసరం. నీకు దుర్గాడ, సేవోలు కానీ, పత్తిపాడు కానీ, భోగాపురం కానీ, తిమ్మాపురం కానీ ఎంత పక్కానే జనసేనకి. అంత 50,000. 50,000 మెజార్టీ కన్ఫర్మ్. మరి అలా మీ పేరు? వాసు అండి. ఏం చేస్తూ ఉంటారు? మార్కెటింగ్ చేస్తాను. ఏం మార్కెటింగ్? పెస్టిసైడ్స్. ఎలా ఉంది వ్యాపారం? పర్వాలేదు. పర్వాలేదు. పిఠాపురం ఎక్కడ? గొల్లప్రోలు అండి. అయితే మీకు మొన్న ఎలక్షన్ జరిగింది 13న, మొత్తం దేశం మొత్తం పిఠాపురం మీద బెట్టింగ్లు ఎక్కువ చేస్తున్నారు. సో చాలామంది ఏమన్నారంటే మెజార్టీ మీద ఎంత 30,000, 50,000, లక్ష ఎంత మెజార్టీ మీద అడుగుతున్నారు, ఫోన్లు చేసి కానీ మెసేజ్లు కానీ చేస్తూ ఉన్నాం. మీరు చెప్పండి ఎగ్జాక్ట్ మెజార్టీ ఎంత వస్తుంది అంటారు? ఎగ్జాక్ట్ 60-70 మధ్యలో వస్తుందండి. 60-70 వస్తుందా? డ్యామ్ షూర్గా వస్తుంది. అంటే ఏ విధంగా? అంటే ఎలక్షన్ రోజుని ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి, నేను ఓటేసిన బూత్లో పరిస్థితిని బట్టి చూస్తేనే చాలా అనుకూలంగా ఉన్నదండి. అందరూ గ్లాసే తప్ప ఈవెన్ చాలామంది వైసీపీ వాళ్ళు కూడా క్రాస్ ఓటింగ్, ఒక ఓటు గ్లాస్కి వేసి ఇంకో ఓటు ఎంపీకి వేసుకున్నారని కొంతమంది ఫ్రెండ్స్ చెప్పారు. గ్లాస్కి వేసి అటు ఫ్యాన్ వేసారా? వైసీపీ వాళ్ళు. ఓన్లీ మిగిలిన జనరల్ పీపుల్స్ అందరూ, మెయిన్ ఎడ్యుకేటెడ్స్, ఎంప్లాయీస్ అందరూ జనసేన వైపు, కూటమి వైపు ఉన్నారండి. మామూలుగా ఇప్పుడు వైసీపీ వాళ్ళు మనీ పంచిపెట్టారని అంటున్నారు. 3,000 పంచిపెట్టినా వర్కౌట్ కాదండి. ఎన్ని 3,000 పంచుదా? ప్రభావం ఉండదా? ఉండదండి. ఎంత ఇచ్చినా వాళ్ళు ఫిక్స్ అయి ఉన్నారండి. 70,000 మెజార్టీ అయితే గ్యారంటీగా వస్తుందండి. ఏం చూసుకోవాల్సిన అవసరం లేదు. మిగతా 2 మండలాలు, ఆ కొత్తపల్లి మండలం వీక్ అంటూ ఉంటారు. లేదండి పైకి అలాగా ప్రాపగండా చేస్తున్నారు అంతే తప్ప ఓవరాల్గా ఎలక్షన్ రోజుని ప్రతి నియోజకవర్గానికి మేము జస్ట్ సరదాగా తిరిగామండి. మేము ప్రతి గ్రామానికి వెళ్ళామండి. నియోజకవర్గంలోనే ప్రతి గ్రామానికి వెళ్ళాం. అన్ని చోట్ల మీరు మమ్మల్ని ఎలా అడుగుతున్నారో మేము అలా అడిగాం. అక్కడ కనిపించిన వాళ్ళందరినీ అందరూ ఒకటే మాట, గ్లాస్. ఇంకా రెండో మాట లేదు, అందరూ గ్లాసే. వేరే అంటే ఈసారి
పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాడు అనగానే ఫిక్స్ అయిపోయారు ఈసారి పవన్ కళ్యాణ్కే ఓటని గ్యారంటీ అని. డబ్బుల వల్ల అవలా డబ్బుల వల్ల అయితే అవ్వదండి. 70-80 కరెక్ట్గా ఒక ఫిగర్ చెప్పండి. అంటే నేను చూసేవాళ్ళు ఏదో ఓవర్గా అనుకుంటారని కానీ లేకపోతే 80 పైనే ఉంటుందండి గ్యారంటీగా. అంటే మొత్తానికి వన్ సైడ్ అయిపోయిందని చెప్పేసి మన సర్వేలో అంటే జనరల్గా మేము కనుక్కున్న దాంట్లోని నేను ప్రతి ఊరు తిరుగుతానండి. నేను మార్కెటింగ్ చేస్తాం కదా, మొత్తం ఈ జిల్లా అంతా తిరుగుతాను. ఈ మండలంలో నాకు తెలుసున్న ఫ్రెండ్స్ ద్వారా తెలుసున్నది ఏంటంటే ఖచ్చితంగా 1,00,000 మెజార్టీ వస్తుందో రాదో అంటే రావచ్చు కూడా, అదేమి అసాధ్యమైన విషయం అయితే కాదండి. మినిమం 70-80 రావచ్చు. అంటే మెయిన్ ఇప్పుడు 2 చోట్ల ఓడించిన జనాలకి మనం గెలిపిస్తే చాలండి మెయిన్. అంటే ఈ మెజార్టీ అనేది అది ఒక గౌరవప్రదంగా లెక్కేసుకుంటున్నారు కానీ ముందు మనం గెలిచి ఆయన అసెంబ్లీకి వెళ్తే మన పిఠాపురం నియోజకవర్గం ఎక్సలెంట్గా ఉంటుందండి. ఎందుకంటే ఈరోజు పిఠాపురం అంటే ఎవరికీ తెలియదు. మన మండలంలో కాకినాడ అని చెప్పుకుంటారు. అసలు నేను బయోడేటాలో పిఠాపురం అని మెన్షన్ చేస్తే కొరియర్కి మండలం ఏమీ అడగకుండా పిఠాపురం అండి మాకు తెలుసండి అని చెప్పేసి పంపిస్తానన్నారు ఒక మెటీరియల్ కోసం. అంత గుర్తింపు వచ్చింది పిఠాపురం అంటే. పిఠాపురం ప్రజల అదృష్టమే. అంటే ఆయన కూడా చేయగలరు. ఇప్పుడు గవర్నమెంట్ రావాలి లేకపోతే గవర్నమెంట్ నుంచి ఫండ్స్ రావాలనే సిస్టమ్ ఏమీ లేదండి. ఆయన ఒక 2 కాల్ షీట్లు 2 సినిమాలకి ఇస్తే 200 కోట్లతో నియోజకవర్గం బీభత్సంగా డెవలప్ చేయొచ్చండి. నమ్మకం ఉంది, డ్యామ్ షూర్గా చేస్తారండి. ఆయన ఎన్ని కోట్లు ప్రజలకు పంచారండి? అసలు సొంత డబ్బులు పంచిపెట్టిన రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారేంటండి? అసలు ఫ్రాంక్గా ఒప్పుకుంటే ఆయన విమర్శించే వాళ్ళకి కూడా తెలుసండి ఆ విషయం. ఆయన విమర్శించే వాళ్ళు కూడా వాళ్ళ గుండెల మీద చేసుకుంటే వాళ్ళు మాట్లాడేది తప్పని తెలుసు. కానీ రాజకీయ పరంగా తప్పదు, వాళ్ళకి విమర్శ చేయడానికి తప్పక చేస్తారు అంతే తప్ప వాళ్ళకే తెలుసు. ఓ మంచి వ్యక్తిని తిడుతున్నామంటే అది ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళకే తెలుసు. కానీ తప్పదు, వాళ్ళ పరిస్థితులను బట్టి అలా ఉంటుందండి. 80,000 వస్తాయి మీ ప్రకారంగా? వస్తుందండి, గ్యారంటీగా వస్తుందండి. ఓకే అన్న, థ్యాంక్ యూ. మనోజ్ ఏం చేస్తూ ఉంటారు? 5 స్టార్లో వర్క్ చేస్తూ ఉంటాం. హోటలా? లేదు ప్రాపర్టీ లోన్స్, 5 స్టార్ ప్రాపర్టీ లోన్స్. ఏం చదువుతున్నారు? స్టడీ అయిపోయింది, బీటెక్ కంప్లీటెడ్. జాబే చేస్తున్నాను ఇప్పుడు, ఫీల్డ్ ఆఫీసర్. ఏ ఇయర్లో అయింది బీటెక్? 2015. ఓకే, అప్పుడు జాబుల్లో అయితే జాబులు అసలు గవర్నమెంట్ క్రియేట్ చేయలేదు? లేదు. అయితే మొన్న 13 ఎలక్షన్ జరిగాయి, పిఠాపురమే కదా? పిఠాపురం. చాలా మంది బెట్టింగ్లో వస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు మెజార్టీ మీద. ఎంత వస్తుంది అని? ఒక 50,000 30,000. మీరు ఎగ్జాక్ట్ మెజార్టీ చెప్పండి, ఎంత వస్తుంది అంటారు? ఖచ్చితంగా 1 లక్ష అయితే వస్తుంది అనుకుంటున్నాం. 1 లక్ష వస్తుందా? అంటే ఏ విధంగా, ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? అంటే మా యూత్ కానీ లేదంటే పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ అందరూ కూడా మ్యాక్స్ ఓటేశారు. సో దానివల్ల ఖచ్చితంగా అనుకుంటున్నాం మేము. 1 లక్ష వస్తుందా? ఖచ్చితంగా, నిజమేనా? అది డెఫినెట్గా వస్తుంది. మీ పేరు? అదే వీరబాబు అండి. ఏం చేస్తూ ఉంటారు? నేను ఇన్స్టాల్మెంట్ వ్యాపారం అండి. అయితే మన మే 13 ఎలక్షన్ జరిగినాయి కదా మే 13 జరిగినాయి కదా, ఎవరు గెలుస్తారు అంటారు ఇక్కడ పిఠాపురం? ఎవరు గెలుస్తారని పవన్ కళ్యాణ్ గెలుస్తాడు. గీతా గారు కూడా చెప్తారు చాలా మంది. పార్టీ కూడా తిరిగిన కూడా పవన్ కళ్యాణ్కి వేసారండి ఓటు పక్కాగా. అయితే చాలా మంది ఇక్కడ బెట్టింగ్లో చేసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారి మెజార్టీ మీద. ఒకళ్ళు 20, వాళ్ళు 30, వాళ్ళు 50. చాలా మంది ఫోన్లు చేసి అంత వేసుకోవచ్చు మెజార్టీ అని అడుగుతారు. మీరు చెప్పండి, ఎగ్జాక్ట్ మెజార్టీ ఎంత వస్తుంది అంటారు? మినిమం 50,000 తక్కువ రాదండి. 50,000 తక్కువ రాదా? 50,000 తక్కువ రాదు. అంటే 50,000 మీద వేసుకోవచ్చు. 50,000 మీద పైన వేసుకోవచ్చు కానీ లోపు అయితే రాదండి. లోపల అంటే ఏ విధంగా వస్తుంది అంటారు 50,000? ఏ మండలాల్లో ఎక్కువ వచ్చి పడు? ఏ మండలం అంటే అండి, గొల్లప్రోలు, చేబ్రోలు, దుర్గాడ 1 సైడ్ అండి, తాడిపత్తి. మిగతా ఊళ్ళు కూడా మనకు తెలియదు కానీ ఈ 4 ఊళ్ళు మాత్రం 1 సైడ్. ఈ ఊర్లోకి మండలాలు ఎన్ని? కొత్తపల్లి మండలం ఒకటి, పిఠాపురం టౌన్ ఒకటి, అవి ఎలా ఉన్నాయి, ఎలా జరిగినాయి? మా కొత్తపల్లి గురించి తెలియదు కానండి, పిఠాపురం, గొల్లప్రోలు, దుర్గాడ, చేబ్రోలు, తాడిపత్తి ఈ 4 ఊళ్ళు ఎక్కడ ఏ పార్టీకి అనుకూలంగా చేస్తే ఆ పార్టీకి గ్యారంటీ వస్తుంది చేయడం. ఆ విధంగా చెప్తున్నాను మేడం. అంటే పిఠాపురం అదే కొత్తపల్లి మండలం ఉంది కదా, వీక్ అని అంటున్నారు. ఏం వీక్ కాదండి, కూడా తిరిగిన వాళ్ళు కూడా జనసేనకి వేస్తారండి ఓటు. ఏదంటే పైకి చెప్పుకోవట్లేదు అంతే. మీ అంచనా ప్రకారం 50,000? 50,000 మినిమం 50,000 అండి. ఓకే. నా పేరు సింహాద్రి అండి. ఏం చేస్తూ ఉంటారు?
ఏం చేస్తూ ఉంటారు? వ్యాపారం, ఏం వ్యాపారం? కాయగూరల వ్యాపారం, కాయగూరల వ్యాపారం. ఓకే ఓకే. మొన్న పిఠాపురమేనా? పెట్టావరం. మొన్న ఎలక్షన్ జరిగినాయిగా, ఎవరికి వేసినావు? ఎవరు నేనండి ప్యాన్ కేసాను. ఏ ప్యాన్ కేసాను. ఎందుకు? అదే మా గీత కదా. రెండు ఓట్లు, ఓ గ్లాస్ కేసా ఉంటుంది, ఓ గ్లాస్ ఒకటి ఫ్యాన్గా. అలా కొట్టాం. గ్లాసా ఫ్యానా? ఒకటి ఫ్యాన్ కేసాను, రెండు ఫ్యాన్ కేనా? ఎంత ఇచ్చారు పైసలు? దాని కూడా వద్దు. వద్దు బాబోయ్. సరే ఎవరు గెలుస్తారు ఇక్కడ? గెలవం గెలసు కదా, గెలసు వచ్చారు. గలాస్ వస్తుంది. ఫ్యాన్ చేసినా గలాస్ వస్తుంది. ఎంత వస్తుంది మెజారిటీ? ఎంత వస్తుంది? మెజార్టీ 50,000 వస్తుంది. 50,000 వస్తుంది. మరి నువ్వు గ్లాస్కి వేయాల్సిందే కదా. మేము అలాగే మామూలు అండి వేస్తామండి. అదే గ్లాసు పవన్ వస్తాడు. 50,000 మెజార్టీ వచ్చేస్తుంది. ఎలా చెప్తున్నారు 50,000 మెజార్టీ? మెజార్టీ కాసుకున్నారు కదా, పన్ను ధర్మవరం, వన్నెపూడి కాసుకున్నారు. ఓకే. ఏ విధంగా వస్తుంది? ఏ మండలంలో ఎక్కువ వస్తుంది అంట? మండలాన దుర్గాడ, పిఠాపురం బాగా వస్తుంది. ఎక్కువ సేబ్రోలు బాగా వస్తాయి. అది చూడక్కర్లేదు. బ్రహ్మాండం. మీ పేరు? పద్మావతి. మొన్న ఎలక్షన్ జరిగినాయి కదా, ఎవరు గెలుస్తారు ఈసారి? ఎవరికంటే వాళ్ళకే దేవుడి దయ్యేది, మనం ఏం చెప్తామండి. మీరు ఎవరు సపోర్ట్ చేస్తారు? ఎవరికి పోటీ చేయలేదు, గ్లాస్కే వేస్తాం. లాస్ట్ చేస్తారు రెండు. రెండునే. పిఠాపురం నియోజకవర్గం కాదు గొల్లపూలు అండి. అదే గొల్లపురంలో పిఠాపురమే కదా నియోజకవర్గం, పిఠాపురం. మొన్న ఎలక్షన్ జరిగినాయి కమ్మా, అయ్యండి. ఎవరికి ఇస్తారు? పవన్ కళ్యాణ్ చేస్తారా? మంచోడండి పవన్ కళ్యాణ్. ఆయనకే సేవండి. చేస్తారా? రెండు రెండు ఓట్లు. ఏ నంబర్లు అంతా? 4 ఒకటి 9 ఒకటి అండి. ఎలా ఉండిపోద్ది? గెలుస్తాడు ఆయన? వెళ్తారండి. ఎంత వస్తుంది మెజార్టీ? ఎంత వస్తుందమ్మా? ఏమన్నా వస్తాయండి, గెలవం అయితే గెలిచేస్తాడు. మెజార్టీ చెప్పలేం కానీ గెలవం అయితే గెలుస్తాడండి. మంచోడా మనిషి? మంచోడండి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. గణేష్. దుర్గన్. ఎక్కడ? పిఠాపురంలో. పిఠాపురం మాది తాడిపత్తి అండి. మా తాడిపత్తి అండి, గొల్లపురం. మొన్న ఎలక్షన్ జరిగినాయి కదా, ఎవరు గెలుస్తారు సార్? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గెలుస్తాం. ఎంత రావచ్చు? చాలా మంది బెట్టింగ్లు వేస్తున్నారు. ఎంత మెజార్టీ రావచ్చు? కరెక్ట్గా చెప్పాలి. మంచి నెంబర్ వస్తుందండి, ఎంత అయినా చెప్పలేం కానీ మంచి నెంబర్ వస్తుంది. మీరు అనుకున్నది ఒక చాలా మంది బెట్టింగ్లు వేసుకున్నారు, 30,000, 50,000, 1,00,000. మాకు అయితే లక్షల మీద అండి, ఎక్కువ లక్షల మీద వేసుకున్నాం. అంతే అండి. 1,00,000 వస్తుందా? వస్తుందండి, కరెక్ట్గా చెప్పాలి. 1,00,000 వస్తుందండి. అంటే ఏ విధంగా వస్తుంది? అంటే మ్యాక్సిమం ఇప్పుడు ఒకప్పుడు అంటే యూత్కి ఓట్స్ ఉండేవి కాదు, ఇప్పుడు యూత్కి ఓట్స్ రావడం వల్ల అదొకటి ప్లస్ అవుద్ది కళ్యాణ్ గారికి. నెక్స్ట్ ఇంకా ఇప్పుడు ఎక్కువ కూడా కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వడానికి చూస్తారు కదా పిఠాపురం నియోజకవర్గం, సో రావచ్చు మ్యాక్సిమం.